శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు మనం భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం పూర్తి చేశాము. అయితే ఈరోజు ఈ కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం యొక్క పూర్తి ఒక సారాంశంగా ఒక సమ్మరీ చూద్దాం. నిజానికి చెప్పాలంటే ఈ అధ్యాయము చిన్న అధ్యాయమే, కానీ చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఎందుకు అంటే భగవద్గీత యొక్క పూర్తి సారాంశము 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయాల్లో మొత్తం చెప్పేశారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే అర్జునుడు ఎప్పుడైతే మళ్ళీ ప్రశ్నించారో ఆ 3 అధ్యాయాలలో చెప్పినటువంటి తత్వాన్ని మరొకసారి వాటి యొక్క సారాంశాన్ని 3 అధ్యాయాల యొక్క సారాంశం అంటే 2వ అధ్యాయం సాంఖ్యయోగం, 3వ అధ్యాయం కర్మయోగము, 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం, వాటి 3 యొక్క సారాన్ని మరొకసారి భగవాన్ శ్రీకృష్ణ 5వ అధ్యాయముగా చెప్పడం జరిగింది. అయితే మనం ఈ 5వ అధ్యాయములో 29 శ్లోకములు ఉన్నాయి, మనం చూసాము నిన్నటి క్లాసులో. అయితే ఈ 29 శ్లోకములు ఇప్పుడు చెప్పడానికి కుదరదు సారాంశంగా. అయితే మనం ఏం చేయాలి? మొత్తం అధ్యాయాన్ని ముఖ్యమైన భాగాలుగా మనం విడగొట్టాలి. ఏంటి ఆ భాగములు అంటే ఒక 4 భాగములుగా బ్రాడ్గా చూసుకుంటే 4 ముఖ్యమైనటువంటి విభాగాలుగా చేయవచ్చు ఈ అధ్యాయాన్ని. మొదటిది నిష్ఠాద్వయం లేదా జీవన విధాన ద్వయం అంటారు. జీవన విధాన ద్వయము లేదా నిష్ఠాద్వయం. ఇక్కడ నిష్ఠ అని అంటే జీవన విధానము అని అర్థం. మీరేం భయపడకండి, నిష్ఠ అంటే ఏంటో అనుకోవద్దు. నిష్ఠ అంటే ఏంటంటే జీవన విధానాన్ని నిష్ఠ అంటారు శాస్త్రంలో. నిష్ఠాద్వయం అంటే ఏంటి? 1 గృహస్థ ఆశ్రమము, 2 సన్యాస ఆశ్రమము. సో ఈ 2 గురించి చెప్తుందన్నమాట ఈ మొదటి భాగం. ఏ శ్లోకములు? 1 నుండి 6వ శ్లోకం వరకు ఈ 2 జీవన విధానాల గురించి చెప్తుంది. తరువాత విభాగం ఏంటంటే సాధన ద్వయం, అంటే మోక్షానికి కావలసినటువంటి సాధన. ఎన్ని? 2 రకాలు. ఏంటవి? కర్మయోగము,
జ్ఞానయోగము. అంటే ఒక్క కర్మయోగము, ఒక్క జ్ఞానయోగమా? అలా చాయిస్ లేదు. కాబట్టి కర్మయోగము, జ్ఞానయోగం తప్పనిసరి, కంపల్సరీ. ఇవి ఇక్కడ వరకు 7 నుండి 12వ శ్లోకం వరకు కర్మయోగ సాధన. 13 నుండి 21వ శ్లోకం వరకు జ్ఞానయోగ సాధన అంటారు. అయితే ఇప్పుడు 3వ విభాగం ఏమిటి అంటే, ఈ జ్ఞాన సాధన, దాని యొక్క ఫలం, ప్రయోజనం. మరి కర్మయోగ సాధన ఏంటి స్వామీజీ? కర్మయోగ సాధనే మీకు జ్ఞానయోగ సాధనకి యోగ్యత ఇస్తుంది, అంతఃకరణ శుద్ధి. కాబట్టి ఇక్కడ 3వ విభాగం ఏమిటంటే జ్ఞానయోగం యొక్క సాధన. ఏ శ్లోకం వరకు? 22వ శ్లోకము నుండి 26వ శ్లోకం వరకు జ్ఞానయోగ సాధన యొక్క ఫలం. చివరి భాగం ఏమిటంటే ధ్యానము లేదా నిధిధ్యాసనము అంటారు. నిధిధ్యాసనము లేదా ధ్యానము 27 నుండి 29 అంటే 3 శ్లోకములలో మనకి ధ్యానాన్ని ప్రవేశపెట్టారు భగవాన్ శ్రీకృష్ణ. ఆ ధ్యానానికి కావలసినటువంటి ఏ విధంగా మనం అన్ని రకాలుగా సెట్ చేసుకోవాలి. ఆ ధ్యానం చేసే ముందు కావలసినటువంటి వాతావరణము, ధ్యానం యొక్క విధానము, ధ్యానం యొక్క ప్రయోజనం, ఇవి సూటిగా టూకీగా చెప్పారన్నమాట. ఇప్పుడు మనము హైలైట్స్ అయితే చెప్పాం, వాటిని కాస్త వివరించాలి కదా. మన ఆల్ ఇండియా రేడియో న్యూస్ చెప్పాను కదా మీకు వార్తల్లాగా. సో ఇప్పుడు మొట్టమొదటి హెడ్లైన్ ఏంటి? నిష్ఠాద్వయం లేదా జీవన విధాన ద్వయం. ప్రతి వ్యక్తికి 2 రకాల జీవన విధానాలు తప్పనిసరి. ఏంటవి? ఒకటి గృహస్థాశ్రమం అంటే గృహస్థ జీవనం. 2 సన్యాస జీవనం లేదా సన్యాసాశ్రమం అంటారు. అంటే గృహస్థ అంటే ఏంటి? సమాజములో ఉంటూ అన్ని భోగాలని అనుభవిస్తూ తన యొక్క కర్మయోగం అంటే నిష్కామంగా కర్మలు చేస్తూ ఎవరైతే ఉంటారో వారిని గృహస్థాశ్రమం అంటారు. అంటే పంచమహాయజ్ఞాలన్నీ పాటించాలి. మరి సన్యాసాశ్రమం ఏంటి? సమాజాన్ని, ఆస్తులని, బంధాలని, బాంధవ్యాలని అన్నింటినీ త్యజించి ఏకాంత జీవితాన్ని గడిపేవారిని సన్యాసాశ్రమం అంటారు. అందుకే గృహస్థ జీవన విధానాన్ని ప్రవృత్తి మార్గము అంటారు శాస్త్రములో. సన్యాసి జీవన విధానాన్ని ఏమంటారు మరి? నివృత్తి మార్గము అంటారు. అయితే వాస్తవానికి వేదములో 4 రకాల జీవన విధానాలు చెప్పింది కదా. మరి శ్రీకృష్ణుడు ఏంటి సొంత సిద్ధాంతమా? కాదు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే 4 ఉన్నప్పటికీ, అంటే 4 బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అయినప్పటికీ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది గృహస్థాశ్రమానికి యోగ్యతనిస్తుంది. వానప్రస్థ ఆశ్రమం అనేది సన్యాసాశ్రమానికి ప్రిపరేషన్ ఇస్తుంది. కాబట్టి బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థ 2 కలిపేయాలి, ఒకటయింది. అప్పుడు వానప్రస్థ సన్యాసి కలిపేయాలి, ఒకటయింది. అంటే ముఖ్యమైనటువంటి పెద్దన్నలు 2.
పెద్ద అన్నలంటే పెద్ద అక్కలు అనుకోండి, పోనీ ఏమైంది. అందువలన గృహస్థాశ్రమము సన్యాసాశ్రమం ప్రధానంగా చెప్పడం జరిగింది కృష్ణ పరమాత్మ. వారికి తెలుసు ఈ రెండే మెయిన్ అని, ముఖ్యమైనవి లీడర్స్. అందువలన ఈ రెండే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడని మీకు ఎలా తెలుసు? 3వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్త మయా నఘ. పురా ప్రోక్త, ప్రాచీనంలో ఆదిలోనే చెప్పాను. ఇప్పుడు శ్రీకృష్ణ ఆదిలో ఎక్కడున్నారు? పురాణ పురుషుడుగా, వేద పురుషుడుగా, వేదము ద్వారా చెప్పారన్నమాట ఆయన పరమాత్మ స్వరూపంగా. సో ఈ 2 విధానాలు చెప్పడం జరిగింది. అర్జునుడికి ఏమైంది? సన్యాసాశ్రం గురించి ఆయనకి పెద్ద డౌట్. ఏంటంటే మోక్షానికి సన్యాసాశ్రం అనేది కంపల్సరా కాదా కృష్ణ? ఇది నాకు కావాలి. ఎందుకంటే మనకు బయట ఏంటంటే, ఏమా మీ జీవితంలో ఇంకా డుక్రీకరణ అంటారు కదా, ఇంకా జీవితంలో ఇప్పుడు 65-75 సంవత్సరంలో సంస్కృతం నేర్చుకుంటాను, పూజలు చేస్తాను, పరుగులు తీస్తాను, పొర్లు దండాలు, ప్రదక్షిణలు, ఇవన్నీ మీకెందుకు? ఆ ఈశ్వర స్వరూపం మీద తెలుసుకొని ఆ చింతనలో ఉంటే కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమంటారు? మోక్షం మనకి ఎక్కడండి, ఏదో సన్యాసులకి ఎక్కడో అడవుల్లోనూ హిమాలయాల్లోనూ గుహల్లోనూ అలాగా ఆ ఆ భూమి యొక్క రంధ్రాల్లో ఎలుకల్లాగా అలాగా జీవోత్సవాలుగా ఉన్న వాళ్ళకే మోక్షం తప్ప మాకు ఎక్కడ అనుకుంటాం. అందుకే అర్జునుడు కూడా అదే డౌట్, మనలాగే సమాజంలో ఇదే డౌట్ ఉంది. అర్జునుడు కూడా సమాజంలో ఉన్నాడు కదా, మన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, మన లీడరు, నాయకుడు. కాబట్టి కృష్ణ మోక్షం కొరకు సన్యాసాశ్రమం తప్పనిసరిగా కాదా అది చెప్పు ఫస్ట్ నాకు అంటున్నాడు. ఎంతటి ప్రశ్న అంటే మన ప్రశ్నలాగా ఉంది ఇప్పుడు నిజం చెప్పాలంటే. అందుకే అర్జునుడు ప్రశ్నలన్నీ మీ ప్రశ్నలే, మన ప్రశ్నలే. అందుకే అర్జునుడు అడిగాడు కదా, శ్రీకృష్ణ చెప్పాడు కదా అని కాదు. ఇది మన తరపున మనం అడగలేము, మనకు అవకాశం లేదు, కృష్ణ పరమాత్మ మన ముందు లేరు అని అర్జునుడు అడిగాడు. ఇప్పుడు మన ముందు గీత ఉన్నదిగా, కృష్ణ ఉన్నట్టే మన ప్రశ్నలుగా మనం భావించుకోవాలి. అయితే ఈ 2 ఆశ్రమాల్లో ఏది గొప్పది అని ప్రశ్న వచ్చింది. కానీ ఈ రెండింటిని ఎంచుకునే మార్గం అయితే చాయిస్, అవకాశం మీలో ఉంది. నేను గృహస్థులో ఉండాలా లేకుంటే సన్యాసం తీసుకోవాలా అని మీ చేతిలో ఉంది అవకాశం. ఈ 2 ఆశ్రమాలు ఏదైనా మీరు పాటించవచ్చును మీ జీవితంలో. అయితే ఈ రెండింటి యొక్క సారాంశం ఏమిటి అంటే, సాంఖ్య యోగౌ పృథక్ బాలా ప్రవదంతి న పండితా ఏకమప్యస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం ఫలం అంటారు. అంటే సాంఖ్యయోగం అంటే సన్యాసాశ్రమం అనేది కేవలము ఇక మోక్షానికే, గృహస్థాశ్రమం అనేది ఇక తప్పదు సంసారం అని అనుకోకూడదు. లేకపోతే సన్యాసాశ్రమం గొప్పది, గృహస్థాశ్రమం తక్కువ. లేకుంటే గృహస్థ గొప్పదండి, సన్యాసి బిచ్చగా వాళ్ళకి పనే పాట, వాళ్ళకి బాధ్యతారహితంగా ఉంటారు. గెటౌట్ అంటారు కొంతమంది సన్యాసులను కూడా చేరదీయరు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ 2 ఆశ్రమాల్లో కూడా మోక్షాన్ని పొందవచ్చును అని చెప్తున్న భగవాన్ శ్రీకృష్ణ. ఎలా? ఇప్పుడు చెబుతున్నారండి. ఏంటంటే, నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటూ పంచమహాయజ్ఞాల గురించి చాలా క్లియర్గా చెప్పాం మనం విస్తారంగా. పంచమహాయజ్ఞాలు పాటిస్తూ మీ కర్తవ్య కర్మలని, స్వధర్మాన్ని స్వధర్మాన్ని అనుష్ఠానం చేస్తే మీలో అంతఃకరణ శుద్ధి జరిగి పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి బుద్ధి మనసుతో జ్ఞానయోగం కూడా చేస్తుంటారు. దానితో పాటే ప్యారలల్గా 2 in 1 అనమాట బిజినెస్ మంది. గృహస్థులు ఎప్పుడు కూడాను 2 in 1 అంటే ఏంటి? 2 in 1 అంటే ఏంటి? కర్మయోగము జ్ఞానయోగము 2 జరుగుతుంటాయి సైమల్టేనియస్లీ. అందువలన
మీరు పూర్తిగా జ్ఞానయోగ నిష్ట కూడా పొందారనుకోండి, ఇంక సన్యాసం నాకు అవసరం లేదులే, నేను ఆల్రెడీ సన్యాసినేగా అంటే, మానసిక సన్యాసులు పూర్తి నిష్ఠగా ఉండి అలాగా ఏది కలిగినా కూడా మీ యొక్క సంతోషమే, మీ తృప్తి చెక్కు చెదరకుండా, ఆందోళనలు, ఎటువంటి బెంగ, టెన్షన్స్, స్ట్రెస్ లేకుండా ఉంటే మీరు నిజంగా నిత్య సన్యాసులు అని చెప్పారు. జ్ఞేయస్ నిత్య సన్యాసి యోనద్వేష్టి నా కాంక్షతి అని చెప్పారు కృష్ణ పరమాత్మ. సో ఈ విధంగా నిత్య సన్యాసులుగా ఉండి కేవలం గృహస్థాశ్రమంలోనే జీవితాంతం ఉండొచ్చు జీవన విధానం. అయితే ఇందులో సమస్య కూడా ఉంటుంది. మరి ఏంటి ఆ సమస్య? జీవన విధానం గృహస్థులు అనేక సంబంధాలు, అనేక వ్యక్తులు, అనేకమైన బాధ్యతలు ఉంటాయి. వాటన్నిటిని చూసుకుంటూ జ్ఞానయోగం చేయాల్సి ఉంటుంది. ఎందుకు? జ్ఞానయోగం రానిదే మోక్షం సిద్ధించదు. కర్మయోగం ఒక్కదాంతో ఆగిపోయారనుకోండి, అసంపూర్ణమైపోతుంది జీవితం. అందువలన సన్యాస యోగం రావడానికి గృహస్థకి ఇక్కడే తేడా కనిపిస్తుంది. సన్యాసాశ్రమంలో జ్ఞాన యోగానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే రోజంతా ఆయనకి అదే పని, శ్రవణము, మననము, నిధిధ్యాసనము తప్ప వేరే పనే ఉండదు సన్యాసాశ్రమంలో. కానీ సన్యాసాశ్రమంకి ఒక చిన్న కష్టం కూడా ఉంది. ఏంటి? ఆయనకి ఈ తాత్కాలికమైనటువంటి భద్రతలు ఉండవు. భిక్ష సమయానికి, ఉండడానికి ఆవాసం, ఏవైనా సరే శరీరంకి వచ్చినటువంటి రోగాలకి వాటి యొక్క ట్రీట్మెంట్ మెడిసిన్స్ కానీ, అంటే వారి చుట్టూ ఇటువంటి వ్యక్తులు, కుటుంబాలు, స్నేహితులు, బంధువులు, బాంధవ్యాలు ఉండవు. అందువలన గృహస్థులకి ఇప్పుడు మీరు జ్ఞానయోగంలో ఉన్నారు. అసలైన జ్ఞాన తపస్సు ఇది, అన్నిటికంటే శ్రేష్టం. ఋషులు, యోగులు చేసే ఉత్కృష్టమైన పవిత్రమైన జ్ఞాన తపస్సు. ఇది అయిపోయిన వెంటనే మీకు హ్యాపీగా టిఫిన్లు, కాఫీలు అన్ని రెడీగా పెడతారు. ఒకవేళ పెట్టకపోయినా వాళ్ళు గర్జిస్తారు. మీరు అంటే ఏంటి? మీకు అన్ని చుట్టూ పెట్టడానికి తాత్కాలికమైనటువంటి సదుపాయాలు ఉండడానికి ఉన్నాయి. నేను కూడా మీలాగా టిఫిన్ ఏది, టీ ఏది గర్జిస్తే నా గర్జనలు నాకే ఉంటాయి తప్ప ఎవరు వినేవాడు లేరు ఈ సమాజంలో. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఒక భరోసా, ఏదో క్షణికం, తాత్కాలికమే, అది శాశ్వతం కాదు. ఎందుకు ఏమిటని మనం చూస్తాం కూడా. అయితే ఈ తాత్కాలికమైన సదుపాయము, తాత్కాలిక భరోసా, తాత్కాలిక భద్రత గృహస్థుకు ఉంటుంది. తాత్కాలికమే, అది పూర్తయిన భ్రమలో పడిపోతారు, అదే సంసారం అయిపోద్ది లాస్ట్కి. తాత్కాలికమైన భద్రత ఉంటుంది, దాంతోపాటు బాధ్యతలు ఉంటాయి. అందువలన గృహస్థుగా ఉంటూ జ్ఞానయోగం అనే సన్యాసం యొక్క ముఖ్య ప్రధాన కర్తవ్యం అనే జ్ఞానయోగం చేయడం అనేది నది యొక్క ఎదురీత లాంటిది. ఎదురీత కూడా ఈజుతారు చాలామంది, కష్టం. కానీ సో ఈ విధంగా అందుకే తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అన్నారు. అందుకే ఈ రెండు గొప్పవే అయినప్పటికీ అర్జున గృహస్థాసనకి నేను ఓటేస్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, మీ అందరు మీకే ఓటేస్తున్నారు ఆయన. ఎందుకు? రెండు గొప్పవే. తయోస్తు రెండు మంచివే, తయోహో రెండు. కానీ ఈ రెండింటిలో గృహస్థ జీవన విధానం అనేది చాలా ముఖ్యము, గొప్పది నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ అంటున్న కృష్ణ పరమాత్మ. ఎందుకంటే సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. ఎందుకు అన్నారంటే భగవాన్ శ్రీకృష్ణుడికి కారణం ఉన్నది, బలమైన కారణం. మనస్సు పూర్తిగా సంసిద్ధత లేకుండా సన్యాసం తీసుకున్నారు అనుకోండి, సపోజ్, వాళ్ళు పడిన అవస్థలు, కష్టాలు, బాధలు నేను చెప్పలేను, ఈ జీవితంలో కూడా చెప్పలేను. అంత ఇబ్బందులు పడతారు సన్యాసం తీసుకుని, గాబరగా తీసుకుంటే. అందువలన మీరు నమ్ముతారో నమ్మరో, ఇది ఒక రహస్యం. చాలా మంది సన్యాసులు పరిపక్వత లేకుండా ఎవరైతే సన్యాసం ఎవరినో ఊహించుకొని తీసుకుంటారో
ఎంతో మంది జీవితం నిరర్ధకము, వ్యర్థం, క్రాక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పిచ్చి పాగల్ పంతి హోగయ. అందువలన సన్యాస ఆశ్రమం అనేది చాలా సింహం మీద పులి మీద స్వారీ లాంటిది, సాహసం దాన్ని కూడుకొని ఉన్నదన్నమాట. అందువలన ఈ రెండు జీవన విధానాలలో ఎంచుకునే అవకాశం ఉంది. అందువలన ఈ రెండు నిష్ఠ జీవన విధానాల గురించి 1 నుండి 6వ శ్లోకం వరకు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే రెండవ భాగం ఏమిటి? సాధన ద్వయం. సాధన ద్వయం అంటే ఏంటి? 2 సాధనలు ఉన్నాయి. ఏంటవి? కర్మయోగము సాధన, జ్ఞానయోగము సాధన. అయితే ఆశ్రమం అంటే జీవన విధానములు ఎంచుకునే అవకాశం ఉందని చెప్పాం కదా. మరి సాధన కూడా ఎంచుకోవచ్చా? ఏదో ఒకటి స్వామీజీ. కుదరదు అని స్పష్టంగా ఓపెన్గా చెప్పేశారు వెంటనే. కుదరదు అర్జున. ఎందుకని? ఎందుకంటే జ్ఞానం విషయంలో ఈ రెండింటి యొక్క జ్ఞానయోగము కర్మయోగము అన్నాం కదా, మోక్షానికి ఒకే ఒక మార్గము జ్ఞానము. అయితే మరి చాలా మంది ఏమంటారు, అదేంటండి మీరు ఒకే మార్గం అంటారు, అనేక మార్గాలు ఉన్నాయి కదా, కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, కుండల యోగము, క్రియాయోగము, నాదయోగం, నాదయోగం అంటే ఇలాగ ఎన్ని రకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను మోక్షమే కదా అంటే మన వేదం ఏమంటుందంటే ఇది తప్పు. నాణ్య పంత అయనాయ విద్యతే అంటుంది. నాణ్య పంత అంటే వేరే మార్గం లేదు, ఒక్కటే మార్గము. ఏంట మార్గము? జ్ఞానాదేవతు కైవల్యం నాణ్య పంత అయనాయ విద్యతే. చూసారా? కేవలము ఆత్మజ్ఞానం వలన మాత్రమే మోక్షం తప్ప రెండో మార్గం లేదు. అయితే మరి అనేక మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు గురువులు మహాత్ములు. అంటే మనం ఒక దేవాలయానికి వెళ్ళడానికి అనేక మార్గాలు ఉంటాయి, కానీ దేవాలయంలో ప్రవేశించిన తరువాత గర్భగృహలోకి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంటుంది, అది జ్ఞానయోగము. మరి దేవాలయానికి చేరుకోవడానికి అనేక మార్గాలని చెప్పాం కదా, వాటిని కర్మయోగము అంటారు, వాటన్నింటిని కలిపి. అందువలన ఇక్కడ చెప్పినటువంటి కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, కుండల యోగము, క్రియాయోగము, నాదయోగము, ఇంక ఎన్ని యోగాలని చెప్పుకోండి మీరు, వంట యోగము, తిండి యోగము, నడక యోగము, ఎన్ని యోగాలన్నా పర్వాలేదు, అన్ని కూడా కర్మయోగం కిందే వస్తాయి అని చెప్పాడు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన వేదము, భగవద్గీత మోక్షానికి అనేక మార్గాలనేవి సమర్థించదు, చాలా స్పష్టంగా చెప్పారు కృష్ణ పరమాత్మ. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు పాటించాల్సిందే. ఏంట రెండు? కర్మయోగము, జ్ఞానయోగం. ఓహో, రెండు ఒకేసారి. అయితే స్వామీజీ రెండు ఒకేసారి పాటించాలా, ఒకదాని తర్వాత మరొకటి పాటించాలా? అయితే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే ఒకదాని తర్వాత మరొకటి. ఓహో, అయితే ముందు నేను జ్ఞానయోగం చేసి తర్వాత కర్మయోగం చేయొచ్చా? కుదరదు అంటున్నారు. ఎందుకంటే నేను 10వ తరగతి చదవాలి, డిగ్రీ చదవాలి. ఇక్కడ 2 ఉన్నాయి మనకి సాధనలు. అయితే 2 ఒకదాని తర్వాత ఒకటే చేయాలి కదా. అయితే ముందు నేను డిగ్రీ చదివిన తర్వాత 10వ తరగతి చదవచ్చా? కుదరదు. ఎందుకు? ముందు నేను భోజనం చేసిన తర్వాత వంట వండొచ్చా? కుదరదు. ఎందుకంటే ముందుది చేసిన తర్వాతే వెనుకది చేయడానికి మీకు యోగ్యత వస్తుంది. 10th క్లాస్ అంటే 10వ తరగతి పాస్ అయితే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతావు. మీరు వంట వండితేనే భోజనం తినగలరు. ముందు తింటాను తర్వాత వండుతాను, ఏ క్యా బాత్. అందువలన ఇక్కడేమంటున్నారంటే ముందుగా కర్మయోగం చెయ్యాలి, అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానయోగం చేసి ఆ జ్ఞానయోగ నిష్టతో మోక్షం పొందుతారు అని చెప్పారు. అందువలన ప్రతి ఒక్కరూ కర్మయోగం రావాలి, చిత్తశుద్ధి పొందాలి, జ్ఞానయోగానికి రావాలి, జ్ఞానం పొంది మోక్షంలో
ఆనంద అనుభూతి చెందాలి అంటున్నాను. ఇది పూర్తి భగవద్గీత యొక్క బ్రహ్మసూత్రం అన్నమాట. దీన్ని మీరు ఎప్పుడు విడిచిపెట్టకూడదు మీరు. అందువలన అంటే కర్మయోగులు అంటే అసలు శాస్త్రాన్ని చదవద్దని కాదు. మీరందరూ ఇప్పుడు కర్మయోగులే. కర్మయోగులు జ్ఞానయోగులు కూడా. అంటే ఉదయాన్నే మనం అందరము జ్ఞానయోగులము, తర్వాత మన కర్తవ్య కర్మలు చేసుకునేటప్పుడు కర్మయోగులు. చూసారా, ఈ విధంగా ఉంటుంది అనమాట. అంతే తప్ప ముందు జ్ఞానయోగం చేసి పూర్తి చేసిన తర్వాత కర్మయోగం చేస్తానంటే అది ఉల్టా, అది రివర్స్ అంటారు. అయితే ఇంతకీ కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగం అంటే మనము ముందే చెప్పాం ఏంటి, ఒక శుద్ధమైన సరైనటువంటి కర్మ, దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం, దృక్పథం, సరైనటువంటి దృక్పథం. మరి సరైన కర్మ అంటే ఏంటి స్వామీజీ? ఎక్కడైనా రాసి ఉన్నారా సరైన కర్మలు ఇవి, చెడు కర్మలు అవి అని రాశారా? లేదు. సరైన కర్మలు అంటే ఏంటంటే సాత్విక కర్మ. సాత్విక కర్మ అంటే నిష్కామ, అంటే స్వార్థము లేని స్వలాభం కోసమే కాకుండా ఏ కర్మలైతే చేస్తామో వాటిని సాత్విక కర్మలు, నిష్కామ కర్మలు అంటారు. అంటే నిష్కామ కర్మల వలన ఎక్కువ సమాజం లబ్ధి పొందుతుంది, లోక కళ్యాణం, జగత్ కళ్యాణం జరుగుతుంది. మరి మరి వేరే కర్మలు ఏంటి? రాజసిక కర్మలు ఉన్నాయి. అవి స్వార్థము, కోరికలతో స్వలాభం కోసం చేసే కర్మలు, తన వ్యక్తిగత స్వార్థం కోసం చేస్తారు ఎక్కువ. అవి అందులో సమాజంకు పెద్దగా ఏమీ ఒరిగేది ఉండదు. ఉదాహరణకి రాజకీయ నాయకులు తేనె పూసిన కత్తి వలె చేపకి గేలం వేస్తున్నప్పుడు ఏదో మాంసం పెట్టినట్టుగా చేపలు ఎలాగైతే పడిపోతాయి, అలాగా సేవ చేయడానికి నేను వచ్చాను అంటారనమాట. సేవ చేయడానికి వచ్చాడంట మన పాపం. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు, అందులో మహా గొప్ప రాజకీయ నాయకులు ఉండవచ్చునేమో. అందువలన వీళ్ళంతా కూడాను రాజసిక కర్మలు అంటారు. మూడవ రకం ఏంటి? తామసిక కర్మలు, అంటే నిషిద్ధ కర్మలు. తన స్వార్థం కోసం ఎదుటి వారిని హాని చేసైనా ఆ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి చూసే ఆ కర్మలని రాజసిక కర్మలు అంటారు. వారికి ఎటువంటి ఆధ్యాత్మిక వృద్ధి జరగదు కాక ఇంకా కిందకి పతన స్థాయికి వెళ్ళిపోతారు అనమాట. అలాంటివి తామసిక కర్మలు. అందువలన రాజసిక కర్మలని, తామసిక కర్మలను విడిచిపెట్టి సాత్విక కర్మలను చేయడాన్ని సరైన కర్మలు అంటారు. అయితే సరైన దృక్పథం ఏంటి స్వామీజీ? సరైన దృక్పథం ఏంటంటే మీరు చేసే ప్రతి కర్మ ఈశ్వరునికి అర్పణగా, పూజగా, అర్చనగా. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, శక్యమాత్మ నివేదనం. ఆత్మ నివేదనం అనేది లాస్ట్. ప్రతి చేసిన కర్మ కూడా ఈశ్వరార్పణగా చెయ్యాలి. ఎందుకు? మీరు ఒకటి గమనించాలి, ప్రతి ఒక్కరు తామసిక కర్మలు చేసినప్పుడు కూడా ఈశ్వరుని భావిస్తూ చేస్తారు చాలా మంది. ఎందుకు? మన దేశంలో దొంగలు వాటా కూడా ఈశ్వరుడు పెడతారు, మీకు తెలుసా? వాళ్ళే ఎక్కువగా తిరుపతిలోను గట్రా ఎక్కువగా బంగారాలు ఇచ్చింది ఆ దొంగలే, పెద్ద దొంగలే. ఒక మహాభక్తుడు వచ్చి కేజీ బంగారం తిరుపతిలో ఇచ్చాడంట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత పెద్ద దొంగో పాపం. ఎక్కడ వస్తుంది కేజీ బంగారం ఆయనకి? కాబట్టి దొంగలు కూడా భక్తులు ఉంటారండి, మీకేమి డౌట్ వద్దు. కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. అద్భుతమైన శ్లోకం ఈ అధ్యాయానికి. ఈ అధ్యాయం గల్లా ఒక శ్లోకం చెప్పండి అంటే మీరు టక్కని ఈ శ్లోకం చెప్పారంటే అహోభాగ్యం, అహోభాగ్యం, సాధు సాధు అంటారు మహాత్ములు కూడా. మీకు అంతటి గొప్పటి శ్లోకం అన్నమాట ఇది. అంటే మీరు చేసిన ప్రతి ఒక్క చేష్ట, మానసికంగా కానీ, మీ మాటల ద్వారా కానీ, మీ చేతల ద్వారా కానీ అన్ని పరమాత్మ పూజా భావంతో చెయ్యండి. అయితే ఈ దృక్పథంలో రెండోది ఉన్నది, ఇంకొకటి ఏంటి?
వచ్చినటువంటి ఫలం ప్రయోజనం ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి మనం కర్మ చేస్తే ఫలం వస్తుంది. దాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధిగా స్వీకరిస్తే దీన్ని అసలైనటువంటి దృక్పథం అంటారు. అంటే ఏంటి? సాత్విక కర్మ ప్లస్ ఈశ్వరార్పణ, ఈశ్వర ప్రసాద బుద్ధి, దీన్ని టూకీగా యథార్థమైనటువంటి కర్మయోగము. చూసారా? కర్మయోగం అని ఎవరు అడిగితే కథలు స్టోరీలు చెప్తారు కానీ అసలైన కర్మయోగం యొక్క సారం ఎవరు చెప్పరు. బయట అడిగితే మీరు అడిగి చూడండి ఒకసారి. కర్మయోగం అంటే ఏంటంటే కర్మయోగము అన్ని మొత్తం తపస్సు సాధనలు అంటారు. ఇక్కడ ఎంత స్పష్టం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, కర్మయోగం అంటే సాత్వికమైనటువంటి నిష్కామ కర్మలు, ఈశ్వరార్పణ బుద్ధితో ఆ వచ్చే ప్రయోజనం ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదంగా భావించాలి. దీన్నే కర్మయోగం అంటారు. అందువలన ఈ విధంగా ఎవరైతే కర్మయోగం చేస్తారో వారి యొక్క అంతఃకరణ శుద్ధి అద్భుతంగా జరుగుతుంది. వాటిలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ ఆ యొక్క పరమాత్మ స్వరూపమే మీ నుండి కడిగివేయబడుతున్నది. అయితే దీన్ని మనము ఎంతవరకు చూసాము? 12వ శ్లోకం వరకు కర్మయోగ సాధన గురించి చూసాం. అయితే 2వ సాధన ఏంటి? జ్ఞానయోగ సాధన. అంటే ప్రతి ఒక్కరు వారు సన్యాసి తీసుకొని అనుకోండి, వారు ఇంకా కర్మయోగ నిష్ట లేకపోతే సన్యాసాశ్రములో కూడా కర్మయోగం చేసి తీరాల్సిందే. అంటే గృహస్థ చేసే కర్మయోగానికి సన్యాసి చేసే కర్మయోగానికి తేడా ఉంటుంది. ఎందుకు? వీరి పంచమహాయజ్ఞాలు చేయడానికి వీళ్ళకి ధనధాన్యములు అన్నీ ఉంటాయి, బంధువులు కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. సన్యాసికి ఏమీ లేదు కదా, ఏకి నిరంజన కదా ఆయన. అందువలన ఆయన ఏం చేయాలి? గురు సేవ చెయ్యాలి, ఆశ్రమ సేవ చెయ్యాలి, మొత్తము ఆ యొక్క గ్రంథాలు ఆ యొక్క పాఠాలన్నీ శ్రవణ మన నిధిధ్యాసనంతో పాటు ప్రతి ఒక్కటి కూడా ఆశ్రమ సేవ చేయాల్సి ఉంటుంది. మరి కర్మయోగం ఎందుకు? ఇంకా జ్ఞానయోగానికి పూర్తి యోగ్యత రాకుండా సన్యాసం తీసుకున్నారు ఆయన. పాప మా జీవితం ఎందుకు? ఎక్కువ సమయం జ్ఞానయోగం చేయడానికి సన్యాసాశ్రమంకి వెళ్ళారు. అందువల్ల అయితే జ్ఞానయోగం అంటే ఏమిటి అని మీకు డౌట్ రావాలి. జ్ఞానయోగం అంటే ముఖ్యం ఏమిటంటే గురు ముఖము ద్వారా ఆ యొక్క వేదాంత భగవద్గీత శ్రవణము. అంటే పూర్తిగా ఆ యొక్క శాస్త్ర తత్వాన్ని వినడాన్ని శ్రవణం అంటారు. విన్న తరువాత ఇంకా మీకు అనేక సంశయాలు, డౌట్లు ఇంక పెరుగుతాయి కొంతమందికి. వాటన్నింటినీ నివృత్తి చేసుకుంటే దానిని మననము అంటారు. అలా మననము చేసుకోవడాన్ని మీ సంశయాలు పోతాయి. తర్వాత నిధిధ్యాసనము. ఏదైతే మీరు గ్రహించారో నిశ్చయాత్మకంగా దాన్ని పదే పదే మీ స్వభావంలోకి మార్చుకోవాలి, దాన్ని నిధిధ్యాసనం ద్వారా. కొంతమంది అంటారు, స్వామీజీ నేను శ్రవణం చేశాను. ఎప్పుడు? 1965లో 3వ అధ్యాయం విన్నామండి భగవద్గీత. ఇప్పుడేమో 2005లో 8వ అధ్యాయం చదివాను, విన్నాను. 2024లో 15వ అధ్యాయం చదువుతున్నాం. అలాగా చదవడం వల్ల శ్రవణం అవ్వదు. శ్రవణం అంటే ఏమిటి? శ్రవణం అంటే ఏమిటంటే క్రమం తప్పకుండా క్రమ పద్ధతిలో దీర్ఘకాలం పాటు ఒకే గురువు దగ్గర ముందు శ్రవణం చెయ్యాలి. అంటే మీరు డౌట్ పడాలి, ఏంటి అంటే ఒకే గురువు అంటే అక్కలే గొప్ప వాళ్ళ, మరి మిగతా వాళ్ళు గురువులు కాదా అని కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు అంతంత మాత్రమే మీలో ఎటువంటి పూర్తి జ్ఞాననిష్ట లేనప్పుడు పలువురు గురువులు పరిపరి విధములుగా వారి యొక్క బోధన పద్ధతులు ఉంటాయి. వారు చెప్పే ప్రక్రియలు వేరు, వారు చెప్పే దృష్టాంతాలు వేరు. అందువలన ఇవన్నీ విని మీరు ప్రాథమిక దశలో కన్ఫ్యూజన్ అయిపోతారు. అందువలన మా ఆశ్రమ గురుకులాల్లో మొట్టమొదటిసారి శ్రవణం చేసే వాళ్ళు ఒకే గురువు గారిని వినమని చెప్తాం. గురువు గారు చెప్పిన పుస్తకము మాత్రమే చదవమని చెప్తారు. మిగతా అవన్నీ చదవడం వలన మీకు ఏం ప్రయోజనం ఉండదు.
అంటే పాత్ర కడగకుండా పాలు పోసి మరిగిస్తే ఎలాగైతే ప్రయోజనం ఉండదో, మీరు కూడా మీ శ్రవణ యొక్క ప్రయోజనం మీకు సిద్ధించదు అని చెప్తా. అందువలన క్రమము తప్పకుండా ఒకే పద్ధతిలో ఒకే ప్రక్రియలో గురువు గారు ఏదైతే దీర్ఘకాలం పాటు చెప్తున్నారో, ఏ గురువు? ఒక సమర్థవంతమైన యోగ్యత కలిగి ఉన్న గురువు గారి దగ్గర చెయ్యాలి శ్రవణం. ప్రతివాడు గురువే. ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఇంటిలో ప్రతి మగవాడు గురువేనంట, ప్రతి అమ్మ కూడా డాక్టరేనంట. ఎందుకు? అది మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయం నుంచి వచ్చిందర. అందువలన ఈ యొక్క శ్రవణము మననము నిధిధ్యాసనమే ప్రధానంగా చేస్తే దాన్నే జ్ఞానయోగం అంటారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మీరు గుర్తు పెట్టుకోవాలి. పురాణాలు, అనేక పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, రామాయణ మహాభారతము అంతవరకు, రామాయణము, ఇవన్నీ ధర్మశాస్త్రాలు. అంటే వాటి ద్వారా కర్మయోగ నిష్ట మీకు వస్తుంది. అందువలన సాధారణంగా రామాయణం వలన ఆత్మజ్ఞానం రాదు, అది బయటికి చెప్పిందే. ఆధ్యాత్మిక రామాయణం అని ఇంకొకటి ఉన్నది, అంటే యోగ వాసిష్టం, వాటి వలన జ్ఞానయోగం, మోక్షం ఉంది. అది మరి రామాయణం వలన మాకేం ప్రయోజనం? రామాయణం వలన మీరు ధర్మనిష్ఠలో ఉంటారు. ధర్మమే జ్ఞానయోగానికి ఆధారము. మీరు ఇల్లు కట్టేటప్పుడు ఫిల్లర్స్ వేస్తారు. ఫిల్లర్స్ ఎందుకంటే, మాకు ఇల్లు కావాలి, ఫిల్లర్స్ మీద నేను కూర్చుంటామా? లేదు. మరి పిల్లర్స్ లేకుంటే ఇల్లు అవదండి. ఓహో, అందుక అయితే స్ట్రాంగ్ ఫిల్లర్స్ వేయండి అంటాం మనం. ఆ స్ట్రాంగ్ ఫిల్లర్సే రామాయణం మీకు ఇచ్చినటువంటి ధర్మస్తూపం, ధర్మస్తంభం, ధర్మధ్వజం. అందువలన రామాయణాలు ఇవన్నీ మనం చదవడం వలన మనలో ఉన్నటువంటి ధర్మనిష్ట పెరుగుతుంది, కర్మయోగ నిష్ట పెరుగుతుంది. అది జ్ఞానయోగానికి దారితీస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇంతకీ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానయోగం అంటున్నాం కదా. అంటే మనకు 2వ అధ్యాయం నుంచి చెబుతూనే ఉన్నారు భగవాన్. ఏంటి? మీరు ఒకసారి చూసుకోండి. ఆత్మ అంటే చైతన్య స్వరూపము, అది వ్యాపించి ఉంటుంది, భాగములుగా ఉండదు, అత్యంత సూక్ష్మమైనది, పుట్టింది కాదు, మరణించేది కాదు. కానీ దాని సమక్షంలో ఉన్న ప్రకృతి పుడుతుంది, మరణిస్తుంది, పుడుతుంది, మరణిస్తుంది. ఇప్పుడు చైతన్యం అంటే ఎలా తెలుసుకోవాలి? మరోసారి రిపీట్ చేస్తాను, మీరు శ్రద్ధగా వినాలి ఏకాగ్రతతో. చైతన్యం అంటే ఆత్మ, అదే వాస్తవానికి నేనై ఉన్నాను, ఒరిజినల్ నేను. మరి ప్రకృతితో కలిసిపోయి ఉన్నటువంటి నేను డూప్లికేట్ నేను, అహంకార నేను అనేది డూప్లికేట్. సో ఆత్మ శరీరములో భాగము కాదు, శరీరము యొక్క గుణం కాదు, శరీరము నుండి పుట్టేది కాదు. ఇది మీకు తెలుసుకోవాలి, మొట్టమొదటి పాయింట్. ఆత్మ చైతన్యము శరీరములో భాగము కానీ కాదు, శరీరం యొక్క గుణము కానీ కాదు, శరీరము నుండి జన్మించినటువంటిది కాదు. మరి ఆత్మ ఎల్లప్పుడూ స్వతంత్రమైన తత్వము. అది శరీరం అంతా వ్యాపించి ఈ జడ శరీరానికి కూడా చేతనం అందిస్తున్నది. అందువలన చైతన్యం, ఆత్మ సర్వవ్యాపి, అంటే శరీరం యొక్క హద్దులకి పరిమితమై లేదనమాట. మరి ఆత్మ చైతన్యము శరీరం నశించిపోయినా, శరీరం మరణించినప్పటికీ యథావిధిగా ఉంటుంది. ఆత్మ అనే నేను ఉంటాను. అయితే మరి ఆత్మ సర్వవ్యాపమైనటువంటి శరీరం లేకపోవడం వలన దాని ద్వారా మనకి అనుభూతి కలగదు. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. బల్బు ఉన్నది, లోపల ఫిలమెంట్ ఉన్నది. బల్బు ఫిలమెంట్ 2 ఉంటాయి, కానీ వెనక మనకు కనిపించినటువంటి ఓ కరెంటు ఫ్లో ఉంటుంది అనమాట. ఈ బల్బ్ అనేది శరీరము, ఆ ఫిలమెంట్ అనేది మనస్సు, బుద్ధి లాంటివి, అంతే. బల్బు ఫిలమెంట్ 2 పోయినా కరెంట్ ఎలాగైతే అలాగే ఉంటుందో, ఈ శరీరము మరణించిన తర్వాత కూడా
ఆత్మ యథావిధిగా ఉంటుంది. ఆత్మ అద్భుతంగా ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎలాగా? ఆకాశం వలె ఉంటుంది. అందువలన చైతన్య స్వరూపాన్ని ఆకాశ రూపంగా అభివర్ణిస్తారు ఒక ఉదాహరణగా. ఎందుకు? ఆకాశంలో అన్ని జరుగుతుంటాయి, ఆకాశం ఎటువంటి పని చెయ్యదు. అదేవిధంగా మీకు నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః. అద్భుతమైన శ్లోకాలు చెప్పారు జ్ఞానయోగంలో. అంటే ఎప్పుడు కూడా ఆత్మ సమక్షములో, అంటే ప్రకాశం వెలుతురు సమక్షములో, సూర్యుని సమక్షములో ఎలాగైతే అన్ని వ్యవహారాలు జరుగుతుంటాయో, ప్రకాశానికి సంబంధం ఎలాగైతే లేదో, ఆత్మ సమక్షములో ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరము, సకల జగత్తు వ్యవహారం జరుగుతుంది. అందువలన ఆత్మ అకర్త అభోక్త, దానికి ఏమి పుణ్యపాపాలు అంటవు అని చెప్పారనమాట. అందువలన ముందు మీరు ఒక చెయ్యి పెట్టుకోండి. మీ ముందు ఒక చెయ్యిలాగా పెట్టండి. వెలుతురులో చెయ్యి కనిపిస్తుంది కదా. ఇప్పుడు చెయ్యి అనేది వెలుతురు చెయ్యి నుండి పుట్టిందా? వెలుతురు నో. వెలుతురు చెయ్యిలోని ఏమైనా భాగమా? కాదు. మరి చెయ్యి యొక్క ఏమైనా భాగము కాదు, చెయ్యి నుండి పుట్టింది కాదు, చెయ్యి యొక్క గుణమా? కాదు. కానీ మీ అరచేతిని ప్రకాశింపచేస్తున్నది, చేతి కంటే స్వతంత్రంగా ఉన్నది. చేయి తీసినప్పుడు మీ యొక్క ప్రకాశం పోయిందా? ఉంటున్నది. ఇదే సూత్రం మీరు ఆత్మకి మీరు అలాగా ఆపాదించుకోవాలి. నేనెవరంటే మీరు అందరూ ఏమంటారు? నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో ఉన్నాయి చూసుకోండి. ఈ శరీరం, ఈ వ్యక్తి నేను 5.5 feet 5.5 అడుగులు 65 kgs వ్యక్తిని ఉన్నాను కదా అని ముందు అంటాం మనం. అయితే ఏమంటుంది? శరీరములో ఆత్మ ఉంది, తర్వాత జ్ఞానం మనకి ఉండేం చేస్తుంది? శరీరానంతని కూడాను చైతన్యవంతంగా చేస్తుంది. శరీరం ఉన్నా లేకపోయినా ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది ప్రకాశం వలె. ఈ 3 రకాల జ్ఞానం మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో జ్ఞానయోగములో మీరు ఉన్నారని అర్థం. అందువలన ఎవరైతే ఈ విధంగా నేను శరీరం ఉన్నప్పటికీ ఉంటాను, శరీరం లేనప్పటికీ నేను ఆత్మగా శాశ్వతంగా ఉంటాను. ఎందుకు? నజాయతే నమ్రియతే అని చెప్పారు 2వ అధ్యాయంలో. అప్పుడు ఏమవుతుంది? నేను పూర్తిగా సకల వస్తువుల అణువణువు ఆత్మగా వ్యాపించి ఉన్నాను. కాబట్టి ఈ ఆకారాలు, శరీరాలు ప్రకృతి నుంచి వచ్చాయి, ప్రకృతిలో కలిసిపోతుంటాయి, నాకేవి అంటవు. దీన్నే సమదృష్టి, సమదర్శనం అంటారు. ఈ సమదర్శనం మీకు కలిగితే ఏమవుతుంది? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. ఈ సర్వత్ర సమదర్శనం అప్పుడే మీకు కలుగుతుంది. అంటే మీ ఆత్మస్వరూపతత్వం తెలిసినంత వరకు మీకు సమదర్శనం కలగదు. ఊరికే మనకి స్వతంత్రం వచ్చింది కదా, అందరికీ ఓటు ఇచ్చేయండి అని ఇచ్చేశారు, ప్రజాస్వామ్యం అన్నారు. దానివలన మన సనాతన ధర్మానికి కలిగినంత నష్టము ఇంకెక్కడ ఉండదు. ప్రజాస్వామ్యం అనే ఈ సమాజము సనాతన ధర్మానికి గొడ్డలి పోటు అనమాట. చూడండి, అందరికి ఓటు ఒక్కొక్కటి. అందులో నిస్వార్థ పరులు, నిష్కామ, జగత్ కోసం సాత్విక కర్మలు చేస్తూ జ్ఞానులు, సత్యవంతులు ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 1 or 2%. వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉంటాయి? 1 or 2% ఓట్లే ఉంటాయి. మరి మూర్ఖులు, దుర్మార్గులు, అంత స్వార్థపరులు వాళ్ళు ఎంతమంది? 97%. వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉంటాయి? 97% ఓట్లు. మరి ఎవరు పాలిస్తారు? మూర్ఖులే పాలిస్తారు. అందువలన ఓటు హక్కు కూడా ఒక యోగ్యత పెట్టి ఉండుంటే
ప్రజాస్వామ్యం ఎంత బాధే పెట్టేది కాదు మనకి. అందుకే ఇప్పటికీ కూడా మన భగవద్గీత తత్వాన్ని, మనం జ్ఞానయోగం, మన తపస్సు ఈరోజు మనకి గుడుగ్గా కాస్తుందంటే ఎంతో ధర్మాత్ములైనటువంటి రాజులు దీన్ని ఎలా కొనసాగించారు. జ్ఞానులకి, పండితులకి గౌరవిస్తూ, గురువులకి. ఇప్పుడు గురువు, ఎవరు గురువు ఉన్నారు? ఎవడైతే ఎక్కువ డబ్బులు పంచి పెడుతుండో, ఎవడైతే కోట్లు పొందుతున్నాడో, అధికారంలోకి వస్తుంటే ఆయనే గురువు, పెద్ద గురువు. ఆయన చెప్పినట్టు గురువు వినాలి, లేకపోతే గురువుని మార్చేస్తాడు, పో గెట్ అవుట్ అంటాడు అంతే. అలాంటి పరిస్థితులు వచ్చేసాం మనం. కాబట్టి ఈ విధంగా మీకేమవుతుంది, అన్ని ప్రకృతి ద్వారా వస్తూనే పోతున్నాయి, నేనెప్పుడు వచ్చి పోవట్లేదు అంటే మీకు మృత్యు భయం పోతుంది. అలా పోయిన తర్వాత మీకు ఏమవుతుంది, మొత్తం ఈ జ్ఞానం యొక్క లాభం ఏమిటి అంటే, నా యొక్క ఆనందానికి, శాంతికి బయట నేను ఆధారపడాల్సిన పని లేదు. బయట వస్తువులు కానీ వ్యక్తుల పైన నేను ఆధారపడక్కర్లేదు. ఎందుకు? నా ఆత్మే సంపూర్ణ ఆనందానికి, శాంతికి, ప్రేమకి, భద్రతకి కారణము. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం అని చెప్పారు. అయితే మనం ఎప్పుడైతే ఈ విషయాన్ని మర్చిపోయి బయట వ్యక్తులపైన, వస్తువులపైన ఆధారపడతామో మనము పూర్తిగా దుఃఖములో జారిపోతాము. అందుకే దీని నుంచి వచ్చినటువంటి లాభం ఏమిటి? న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం, స్థిర బుద్ధిర సమ్మూఢ బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. అంటే ఈ విధంగా ఆత్మను దర్శిస్తున్నప్పుడు, ఆ యొక్క శరీరాలు, ప్రకృతి మీద దృష్టి మీకు లేదు, ఆత్మ దృష్టి కలిగి ఉన్నప్పుడు మీకు ఏది పొందినా, మీ వద్దకు ఏది వచ్చినా మీరు ఎగిరి గంతులెయ్యరు. అంటే మీకు ప్రియం కలిగినప్పుడు ఎగిరి గంతులెయ్యరు. అప్రియమైనటువంటి వస్తువులు కానీ, వ్యక్తులు కానీ వచ్చినా మీరు దిగులు చెందరు. స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారు. ఎందుకు? మీరు జ్ఞానయోగం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందారు కాబట్టి. అప్పుడేమవుతుంది? అసమ్మూఢ, నిధిధ్యాసన తత్వంలో పూర్తికి మీ విపరీత భావనలు, మీ కన్ఫ్యూజన్లన్నీ పోతాయి. అప్పుడు బ్రహ్మని స్థిత అంటే ఆత్మస్వరూప స్థితిలోనే ఉంటారు, మీ ఆత్మనిష్టలో ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? పూర్తిగా ఆత్మతోని రతి రమించడం, క్రీడించడం. ఏంటి? యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అందువలన చుట్టూ జనమున్నా కూడా మీకు ఆనందమే, ఎవరు లేకపోయినా ఆత్మస్థితిలో ఏకాంతంగా ఉన్న ఆనందమే. అన్ని వస్తువులు చుట్టూ ఉన్న, భోగములు ఉన్నప్పటికీ ఆనందమే. అన్ని మీ నుండి దూరమైనా కూడా మీ ఆనందానికి ఎటువంటి కలత చెందరు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యే బ్రహ్మని రమతే చిత్తం ఆనందం 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 ఆనందతి ఏవా అని చెప్పారు శాస్త్రములు. అందువలన ఎప్పుడైతే మీకు స్వేచ్ఛ, అంతరంగా మీ స్వేచ్ఛకి ఎటువంటి అడ్డు లేదు, ఎటువంటి ఆటంకం లేదు, అనంతమైన ప్రవాహంగా ఉన్నది, గంగా ప్రవాహంగా మీ యొక్క లోపల స్వేచ్ఛ. ఆ లోపల స్వేచ్ఛని జీవన్ముక్తి అంటారు. శరీరం ఉన్నన్నాళ్ళు ఆడుతూ పాడుతూ లాహిరి లాహిరి ఆనందమైనటువంటి విహారాలు, తీర్థయాత్రలు, మానస సరోవరం, కైలాస యాత్రలు వేసిన, అమర్నాథ్ వెళ్ళినా, మన భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ ఆనందములో ఎటువంటి డోకా ఉండదు. ఇంట్లో ఉన్నా కూడా అదే మానసరోవరం కైలాసము, ఇల్లే వైకుంఠము, ఇల్లే కైలాసము. అంతెందుకు, మీ శరీరమే మీ కైలాసము, వైకుంఠము. అందులోనే ఆత్మారామ, ఆ శివ పరమ శాంతి శివస్వరూపం ఉన్నది అధిష్టాన స్వామిగా. ఈ విధంగా ఉంటే దాన్ని జీవనముక్తులు అంటారు. అయితే ఇలా ఎన్నాళ్ళు ఉండాలి స్వామి? ఎన్నాళ్ళు ఏం అక్కర్లేదు. ఏ ప్రారబ్ధ కర్మతో అయితే మీకు శరీరం వచ్చినదో ఆ విధంగా మీ అనుభవాల ద్వారా క్షణం క్షణం కూడాను ఆ శరీరం అనేది నశించి కృషించి అలాగ మళ్ళీ పంచభూతముల్లో కలిసిపోయినప్పుడు ఆ యొక్క శరీరం అనేది ఎండిపోయిన ఆకు ఎలాగైతే చెట్టుకి చెప్పదు, ఏమండి నేను ఇప్పుడు వెళ్తాను, నాకు పర్మిషన్ ఇస్తావా లేదని ఆకులేవి గొడవ పడవు చెట్టుతో, వాటంతట అవే జారిపోతాయి. బాగా పండిన మామిడి పండు కానీ అది అలాగ రాలిపోతుంది.
అందుకే దోసపండు ఎలాగైతే బాగా పండి పండి ఆ కొన ఎలాగైతే ఇలాగ అంత మాత్రం కలిగి ఉంటుందో, ఉర్వారు కమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్, అలాగా మీ శరీరం రాలిపోయినప్పుడు, శరీరం ఉన్నప్పుడే మీరు జీవన్ముక్తులుగా ఆత్మస్వరూపులుగా ఉన్నారు. శరీరం రాలిపోయినప్పుడు కూడాను ఆత్మస్వరూపులుగా సర్వవ్యాపి చైతన్యమైనటువంటి విష్ణు స్వరూపంలో లయమైపోతారు. దాన్నే విదేహముక్తి అంటే ఏంటి? దేహము లేకున్నప్పుడు ముక్తి. జీవన్ముక్తి అంటే శరీరం ఉన్నప్పుడు కూడా ముక్తియే. అప్పుడు ఏం చెప్పారు? 2వ అధ్యాయం మీరు గుర్తు చేసుకుంటూ ఒకసారి స్థిత ప్రజ్ఞలో, వీత రాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే, అది జీవన్ముక్తి. మరి మరి విదేహముక్తి గురించి ఏం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ? ఏం చెప్పారా? లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా అని చెప్పారు. ఇది పూర్తిగా జ్ఞాన సాధన యొక్క ఫలము. ఆఖరిది ధ్యానం. అంటే ఏంటి? 27 నుండి 29 వరకు. అయితే ధ్యానం ఎందుకు చెప్పారంటే, ఈ అధ్యాయం అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ, కానీ ఎందుకు ప్రవేశపెట్టారు భగవాన్ శ్రీకృష్ణ అంటే, మీరందరూ జ్ఞానులే, కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు చింత క్రాంతులే కింద మీద పడిపోతున్నారు. ఈ విషయం ఎవరో శ్రీకృష్ణ పరమాత్మకి ఇంత ముందే తెలిసి ఉంటుంది, అందించి ఉంటుంది. చూడండి, మీరు చెప్పిన జ్ఞానం వల్ల అందరూ జ్ఞానులే, కానీ ప్రతి దానికి కూడాను చింత క్రాంతులైపోయి కోపోద్రిక్తులైపోయి ఆ జ్ఞానం యొక్క ప్రయోజనం లేకుండా పోతుంది. మీ గీత యొక్క ప్రయోజనం వేస్ట్ అంటారు మన ఇంట్లో. మీరు రోజు భగవద్గీత తింటారు, ఏదో చిన్న విషయానికి మీరు ఏమైనా డిస్టర్బ్ అయితే మిగతా వాళ్ళు అంటారు, ఎందుకని మీరు భగవద్గీత రోజు చదవాలి అని అంటారు. అప్పుడు మీకు ఎంత బాధ కలిగిస్తుంది? అరే రామరామ, గీత చదవ ముందాలు కానీ అనేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్స్ట్రా మనకి తిట్లు దీవెనలు. కాబట్టి దీని నుండి మనకు పరిష్కారం ఏమిటి? అందుకోసం భగవాన్ శ్రీకృష్ణ ధ్యానం అనేదాన్ని ప్రవేశపెట్టారు. నిధిధ్యాసనము అంటే దానికి పాటించవలసినటువంటి విషయాలు, నియమాలు, ధ్యానం చేస్తే పద్ధతి, దాని యొక్క ప్రయోజనం చెప్పారన్నమాట. అయితే ఇక్కడ 3 చెప్పేటప్పుడు పైన సూత్రప్రాయంగా చెప్పారు. ఎందుకంటే వచ్చే అధ్యాయం అంతా దీని గురించే ఉంది. మొత్తం 6వ అధ్యాయం అంతా ధ్యాన యోగమే. అయితే 2కి ఏం చెప్పారు? మనం ఉదయం చేసాం, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో, అంటే ఎప్పుడైతే ప్రాణాపానం 2 కూడాను ముక్కు యొక్క అంతర్భాగంలో సమం చేస్తూ దృష్టిని కనుబొమల మధ్య నిలిపినప్పుడు మీ ఇంద్రియం, మనసు అన్ని లయమైపోతాయి. అప్పుడు ఏం చేయాలి? పూర్తిగా సకల యజ్ఞాలకి, సకల సృష్టి అంతా అణువణువు వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ, దాన్ని మీరు నా ఆత్మస్వరూపంగా, సకల ప్రాణుల్లో ఆత్మగా ఉన్న పరమాత్మని చింతన చేస్తూ ఒకే చింతనతో ఉండడాన్ని ఆ పరమశాంతి పొందుతారు. ఆ ఆత్మస్వరూప తత్వాన్ని తెలుసుకొని ఎవరు ధ్యానిస్తారో ఆ పరమశాంతినే పొందుతారు. ఇది పూర్తిగా 5వ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాసి యోగం యొక్క సారాంశం. కాబట్టి ఇప్పుడు ఈ చివరిలో చెప్పినటువంటి ధ్యానం గురించి విస్తారంగా ఉంటుంది. మీరు వద్దన్నే వదలకుండా 6వ అధ్యాయం అంతా రేపటి నుంచి మనం ప్రారంభిస్తున్నాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం స్వామి నమస్కారం స్వామి. హరి ఓం. హరే కృష్ణ. హరి ఓం స్వామి. హరి ఓం.